అన్నిట్లో మంచి ఉంటుంది కానీ మనసులో మాత్రం మంచి ఉండట్లేదు కదండి. మంచి మనసు అంట, మంచి చెడుతనము, పాపాన్ని బట్టి చెడుతనము ఉంటుందండి హృదయంలో. దేవునితో సహవాసం చేసే కొద్దీ ఏమవ్వాలంటే ఆ చెడుతనం అంతా ఫ్లష్ అవుట్ అయిపోయి మంచితనం, దేవునితో సహవాసం చేస్తూ ఉండే కొద్దీ ఆయనలో మంచితనం మనలో ప్రవహిస్తూ మనలో ఉన్న చెడుతనం అంతా ఏమైపోతూ ఉండాలంటే ఫ్లష్ అవుట్. అర్థమవుతుందండి? ఒక ట్యాప్ కింద ఒక వస్తువుని పెడితే దానికి ఎంత మురికి ఉన్నా ఫ్లోయింగ్ వాటర్ కింద ఏమవుతూ ఉంటుందంటే ఆ మురికి పదార్థాలన్నీ వదిలేస్తూ ఉంటాయి కదా. దేవునితో సహవాసం చేసేటప్పుడు కూడా ఆయన మంచితనాన్ని మనం పొందుకొని మనలో ఉన్న చెడుతనం అంతా ఏమైపోవాలండి? చెడ్డదాన్ని కాదు, చెడ్డవాడిని కాదు అని ఇక్కడ ఎవరని చెప్పలేమండి. ఎందుకంటే నీతిమంతులు ఒక్కరు కూడా. కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మంచితనం మనం ఎంత పొందుకుంటున్నాం? మంచి మనస్సు కలిగి బ్రతకగలుగుతున్నామా? నిర్మలమైన మనస్సాక్షి, మంచి హృదయము, మంచి మనస్సు, మంచి మనసుతో, పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించిన దైవజనుడు.